అందరికీ నమస్తే. తెలంగాణలో ఏం జరుగుతుందంటే టకాన చెప్పేది ఒక్కటే, కూల్చడాలు జరుగుతున్నాయి. ఏడ కూలుస్తున్నారంటే ఏడ పడితే ఆడ కూలుస్తున్నారు. ఇవాళ ఖమ్మం వంతొచ్చింది. ఖమ్మంలో ఒక భూదాన్ భూములు అంటే అందరికి తెలుసు అనుకుంటా, పేదలకు పంచే భూములు అవి. ఆ భూముల్లో దాదాపు ఒక 15 years బ్యాక్, అంటే తెలంగాణ కన్నా ముందు భూదాన్ ట్రస్ట్ వాళ్ళు పంచిన భూములు. పేదలు ఒక 1000 ఇండ్లు, దానిలో కొన్ని పక్కా ఇండ్లు ఉన్నాయి, కొన్ని రేకులు ఉన్నాయి, కొన్ని గుడిసెలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇక పొద్దునుంచి వీళ్ళ అబ్జర్వేషన్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. వాళ్ళు చెప్పింది కూడా హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉంది, వాళ్ళకు రోడ్లు ఏమని చెప్పింది హైకోర్టు, కరెంట్ ఇవ్వమని చెప్పింది, వాళ్ళకు నీళ్ళు ఇవ్వమని చెప్పింది. ఇప్పటిదాకా ఏ గవర్నమెంటు వాళ్ళని డిస్టర్బ్ చేయలే. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 2014 ముందు కూడా కన్స్ట్రక్షన్ జరిగినాయి. తెలంగాణ రాకముందు 2014 తర్వాత ఇంకా కొద్దిగా ఎక్కువ కన్స్ట్రక్షన్ జరిగినాయి, దాదాపు 1000 ఇండ్లు. కానీ ఆడ పెద్ద రచ్చ పొద్దుగాల 4:30కు స్టార్ట్ అయింది. వాళ్ళ తరపున ఒక అడ్వకేట్ కూడా ఉన్నాడు, మనతో మాట్లాడతాడు. బట్ ఈ కూల్చడాల్లో ఏందో అర్థం కాలేదు. సరే, ఒకవేళ నిజంగానే వాళ్ళు ఇల్లీగల్గా ఉన్నారు అంటే ప్రభుత్వం దానికి ఒక సిస్టమ్ ఫాలో కావాలి. కానీ ప్రభుత్వానికి అట్లేం లేదు. దున్నపోతూ మీద వాన పడ్డట్టే పటపట ఉరుకుడే కూల్చుడే. కొన్ని విజువల్స్ చూపిస్తా. ఖమ్మంలో చాలా చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలలో ఖమ్మంలో చాలా చైతన్యవంతులు ఇంకా. కానీ అక్కడ జరిగిన వ్యవహారము, ఆడ అసలు పోలీసు వాళ్ళు 3 మినిస్టర్లు కదా, బలమైన జిల్లా. మరి ఏం జరుగుతుందో, ఆ భూమి దేనికోసం వాపసు తీసుకొని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో తెలియదు. పార్టీ ఆఫీసుల కోసం తీసుకోవాలనుకుంటున్నారా ఏందో తెలియదు. నేను మీకు చూపిస్తా అవన్నీ కూడా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ముందు ఇవి చూడండి, ఇల్లు కూలుస్తున్న విజువల్స్ చూడండి. ఇంకా ఇట్లా కొన్ని పక్కా ఇండ్లు కూడా ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. తర్వాత మామూలు కూడా ఉన్నాయి. ఇట్లాంటివి ఉన్నాయి షెడ్స్. జనం అయితే ఉన్నారని చెప్తున్నారు. దీనిలో జనం చాలా వరకు జనాలు ఇక్కడనే ఉంటున్నారు. ఇలా మాట మమ్మల్ని కష్టపడి కట్టుకున్నాం. ట్యాంకి కాడి నుంచి 2 గుట్టలు సన్న, ఇప్పుడు ఇది 3వసారి మేము కట్టుకోవటం. రేవంత్ అన్న, సీనన్న అని ఓట్లేసి గెలిపించినాము. లాస్ట్కు మాకు ఈ కర్మ పట్టిందని మేము మాట్లాడుతుంది. మిగతా వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. ఆ కర్మ పట్టిందంటే మరి ఇక్కడ చూడండి ఒకసారి. మీరు దేశపోతారు, మీ బండి మీద బాగా తింటారుగా. మా బండి ఉంది, మా బండి వీళ్ళకి పక్క ఇల్లే ఉన్నది. వాళ్ళు సామాన్ మేము తీసుకుపోతాము అని ఆగమంటున్నారు. సామాన్ తీసుకుపోని కూడా అవకాశం ఇవ్వలే వాళ్ళకి. సామాన్ కూడా తీసుకుపోతాం, మా బండిలో తీసుకుపోతాం, మీరు తీసుకుపోయి అక్కడ పడేస్తారు, పాడైపోతాయి, మేము మళ్ళీ కొనలేము, మేము తీసుకుపోతామని అంటున్నాడు ఆయన. వాళ్ళ ఆమె దండం పెట్టి అడుగుతుంది. అయినా సరే ఎవరు క్షమించే అవకాశం లేకుండా పోయింది. 3 మినిస్టర్లు మోతేబారులు మొత్తం, ఎవరు కన్నుబడదు దానిపైన. ఎందుకంటే అది ఖమ్మంకు శివారు ప్రాంతమే. ఖమ్మం టౌన్ దాటగానే కొత్తగూడెం పోయే రోడ్లో ఉంటుందంట. అంటే ఖమ్మానికి అటాచ్డ్. అక్కడనే కలెక్టరేట్ ఉంటుందంట, మరి కొత్త కలెక్టరేట్. ఆ కలెక్టరేట్కు జస్ట్ ఒక 400 మీటర్ల దూరంలో ఉంటుందంట. అంటే దగ్గర 1/2 కిలోమీటర్ కూడా లేదు. అందుకే చాలా వాల్యుబుల్ భూమి అది. దాని మీద ఎవరు కనబడదు. పొద్దుగాల 3:30-4 గంటలకే పోయి వాళ్ళందరినీ అరెస్ట్ చేసినట్టు. అదే వీళ్ళ తరఫున లీడర్లు ఉంటారు కదా, వాళ్ళ 1000 ఇళ్ళు అన్నప్పుడు లీడర్లు ఉంటారు కదా ఏరియాలో, వాళ్ళందరినీ తెల్లవారుదాన్న 3:34కే లేపుకొని పోయినట. వాళ్ళందరినీ లిఫ్ట్ చేసేసిండ్రు పోలీసులు. తర్వాత 6:30కు స్టార్ట్ చేసిండ్రు కూల్చడం. 6:30 నుంచి ఇంకా పొద్దుగాల నుంచి మొత్తం ఎన్ని జేసీబీలు అంటే 50 జేసీబీలు అంట. మొత్తం 500 నుంచి 600 ట్రాక్టర్లు అంట.
ఆడ 600 ట్రాక్టర్లు ఉన్నాయంట. విజువల్ చూపిస్తా చూడండి మీరు నా పక్కనే. 600 ట్రాక్టర్లు అంట, 3000 మంది పోలీసులు అంట. ఒక ఖమ్మములు కాదు, ఖమ్మము, కొత్తగూడెము, మహబూబాబాదు, సూర్యాపేట ఈ 4 జిల్లాల నుంచి అక్కడున్న పోలీసులు మొత్తం స్పెషల్ బెటాలియన్తో సహా మొత్తం అని ఉన్నారంట. పొద్దుగాల నుంచి మొత్తం దాని మీదకి పోయారు. తర్వాత చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్స్లో పనిచేసే పారిశుద్ధ కార్మికులు వాళ్ళు కూడా 1000 మంది పోయారంట. వాళ్ళు 2000 మంది ఉన్నారంట. అక్కడ ఆడున్న జనాలందరినీ అక్కడ గెదమాలన్నమాట, వాళ్ళందరినీ పంపించేసేయాలి. ఏమైంది అసలు అనేది మనం అడ్వకేట్తో మాట్లాడదాం. మనం కూడా కొంత మాట్లాడినాం వేరే వాళ్ళతోన. ఒకసారి అడ్వకేట్ ఫోన్ చేద్దాం. హలో సార్, నమస్తే. అడ్వకేట్ గారా? సుగుణారావు గారు సార్, నేను శివారెడ్డి మాట్లాడుతున్నా, సిగ్నల్ టీవీ సార్, హైదరాబాద్. రెడ్డి గారు చెప్పండి సార్ ఏంది సార్, వీళ్ళకి ఏమైనా రైట్స్ ఉన్నాయా? నేను చూసిన విజువల్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఉన్న రైట్స్ ఉన్నాయి సార్ వాళ్ళకి. వీళ్ళ పేదల్ని భూములంతా గుంజుకొని పెద్దోళ్ళకి ఇవ్వడానికి కుట్ర. ఇప్పుడు వీళ్ళకి భూదాన భూమి సార్ 62 ఎకరాలు. 62 ఎకరాలు 147, 145, 149 సర్వే నెంబర్లో 62 ఎకరాలు సార్. ఆ 62 ఎకరాలని మరి ఓకే, గవర్నమెంట్ ఏమంటుందంటే 32 ఎకరాల భూదాన భూమి, మిగతా 30 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళది అంటది గవర్నమెంట్. ఓకే, మరి 32 ఎకరాలకే ఆర్డర్ తేవాలా, 32 ఎకరాల వాళ్ళని కూల్చేయాలా? వాళ్ళ ప్రైవేట్ దానిలో ఉన్నాయి. ఒకవేళ అనుకుంటే వీళ్ళకి అనుకుంటే ఆ 32 ఎకరాలు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళనే కూల్చాయి. 10-15 గుడిసెల కంటే ఎక్కువ లేవు. మరి మొత్తం 818 ఇండ్లు ఉన్నాయి అక్కడ. పట్టా ఇండ్లు, డబుల్ కింద మీద కట్టుకునే ఇల్లు, అంతస్తుల బిల్డింగ్లు. అచ్చా, గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది. గవర్నమెంట్ అంటే ఇంత ముందు భూదాన బోర్డు లైవ్ లో ఉన్నప్పుడు భూదాన యజ్ఞ బోర్డు వాళ్ళు పట్టాలు ఇచ్చారు 818 మందికి. ఓకే, మరి పట్టాలు ఇచ్చిన తర్వాత 2014 నుంచి అక్కడ ఉంటారు. ఓకే, ఇవి ఉంటే గవర్నమెంట్ వీళ్ళని ఇంకా ఏమి పట్టించుకోకపోతే హైకోర్టులో వీళ్ళు స్టేటస్ కూడా తెచ్చుకున్నారు. హైకోర్టు స్టేటస్ వచ్చిన తర్వాత వీళ్ళ వాటర్ కరెంట్ ఏమి ఇవ్వకపోతే మళ్ళీ వాటర్ కరెంట్ కోసం హైకోర్టులో వేసుకున్నారు. స్టేటస్ కో పెండింగ్ ఉంది. ఇవన్నీ ఉండగా మరి ఇవాళ ఎవరికి చెప్పకుండా సిసిఎల్ఏ డైరెక్షన్స్ ఉన్నాయి, సిసిఎల్ఏ డైరెక్షన్స్ మేరకు మేము వచ్చినాం అని చెప్పండి. మరి సిసిఎల్ఏ అయినా వీళ్ళకి నోటీస్ ఇవ్వాలిగా. నోటీస్ ఇవ్వకుండా వీళ్ళ అడ్రస్ పంపించకుండా ఏ అడ్రస్ కు పంపించి వాళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పి రిఫ్యూజల్ రాయించుకొని వచ్చి ఇళ్ల మీద పడి దౌర్జన్యం చేసి మొత్తం కూల్చిపారేసి. ఎందుకు సార్? 3 మినిస్టర్లు ఉన్నారు ఖమ్మం జిల్లాకు. 3 మంత్రులు, మరి 3 మంత్రులు వీళ్ళ వైపే కదా, మంత్రులు అనుచరులే వీళ్ళంతా. మరి ఎందుకు మంత్రులు అనుచరులే కూల్చేస్తుండ్రా? మంత్రులు అనుచరులే దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సార్ ఈ భూమిని. మరి కూల్చున్నది ఎవరు సార్? మినిస్టర్లు అనుచరులే కదా ఉన్నది. మరి ఇంకేంది, అందుకే కదా దాడి చేసింది. అచ్చా, మినిస్టర్ల అనుచరులు దాడులు ఇదంతా చేపిస్తున్నారా మీ ఉద్దేశం? మినిస్టర్ అనుచరుల నాయకత్వంలోనే జరిగింది ఇదంతా. మినిస్టర్ల అనుచరులు వీళ్ళ పరోక్ష సహకారం ఇక మంత్రులు ఉంటది కదా సార్. మరే మంత్రుల దగ్గర ఉండి కూల్చినట్టు ఉన్నది కథ. అంతే. మరి ఎవరన్నా నగరం నడిపోతున్న కలెక్టర్ ఆఫీస్ కి కూతబేట దూరంలో ఇంత పెద్ద ఎత్తున చేస్తారా చెప్పండి? అవును, అన్యాయం కదా. అంటే ఏం చేస్తారా సార్? గవర్నమెంట్ ఆ ల్యాండ్ ఏమైనా పెడతారంటనా? గవర్నమెంట్ పోయి వాళ్ళని ప్రొక్లైన్లు పెట్టి కూల్చిపారేశారు 10,000 మంది సిబ్బంది. అవునంట, చాలా మంది వచ్చారంట. పోలీసు వాళ్ళు అయితేమి, రెవెన్యూ వాళ్ళు అయితేమి 10,000 మంది సిబ్బంది తోటి ఇంటి మీద పోవడం, ప్రొక్లైన్ పెట్టడం, కూల్చిపారేయటం. అందులో ఉన్న సామాన్లన్నీ వీళ్ళే ఒక ట్రాలీ ఆటో మాట్లాడి ట్రాలీ ఆటోలో మూట కట్టి వంట సామాన్లు, గిన్నెలు, బట్టలు అలా పడేయటం. అలా పడేసిన తర్వాత చిన్న పిల్లలు, పెద్దోళ్ళు ఉంటే ఇసిరి ట్రాలీ ఆటోలో పడేసి డ్రైవర్లు ఇచ్చి పంపించి ఊరవతలు పడేయటం. మీరు స్పాట్ దగ్గరనే ఉన్నట్టున్నారు, సౌండ్ వినిపిస్తుంది మాకు. అంటే ఇప్పుడు బయటకు వచ్చింది, బయటకు ధర్నాలు జరుగుతున్నాయి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. అర్థమైందా అడ్వకేట్ మాట్లాడింది? సిస్టమ్ పాడు ఏమి లేదు, అన్నీ కూల్చడాలే. ఇప్పుడు ఖమ్మంలో అక్కడ కూల్చిర్రు, ఇక్కడ నోటీసులు ఇచ్చిర్రు. గాంధీ బొమ్మ కోసమని 5,000 కోట్లు పెట్టి గాంధీ స్టాచ్యూ పెడతారంటే దానికోసమని ఆడ ఒక 1,000 మంది. మనకు ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది కానీ చాలా కాలనీ. నేను డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాను దానిపైన. 1,000 మంది ఇండ్లు కొలగొట్టేందుకు అక్కడ కూడా ప్రయత్నాలు చేస్తున్నది. ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం. ఇండ్లు కొలగొట్టాలి, భూములు గుచ్చుకోవాలి. ఇండ్లు ఏమైనా భూములు ఉంటే భూములు తీసేసుకోవాలి. కానీ ఖమ్మంలో మాత్రం ఇదేందో ప్రభుత్వము అంతకుముందు హైడ్రా కూడా అట్లే చేసింది. పోవడమే జేసీబీలు వేసుకొని. అది పేదల ప్రభుత్వం అని చెప్తారు, పేదల కోసమే అంటారు, పేదోని అంటారు, పేదింటి కానించి వచ్చినా అంటారు. తీరా చూస్తేనేమో ఇది తతంగం. మరి 3 మినిస్టర్లు ఉన్నారా? బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి వాళ్ళ అనుచరులే దగ్గరుండి కూల్పించారని చెప్తున్నారు అడ్వకేటు. ఇంకా వాళ్ళే చేపించారు మినిస్టర్లని. ఎవరికన్నా పడ్డదో అంటున్నారు. ఇంకా సింపుల్గా ఏం జరుగుతుందో రాష్ట్రంలో మీరు కూడా చెప్పండి ఏదైనా ఉంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్.